మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. నిజమైన దేవుడు ఎవరని అడిగితే యేసు ప్రభు అని చెప్పండి. ఎవడు అడిగింది నిజమైన దేవుడు ఎవరని? వాళ్ళు నమ్మేది ఒక రాయిని, వాళ్ళు నమ్మేది ఒక చెట్టుని, వాళ్ళు నమ్మేది ఒక గాలిని. మరి నువ్వేం నమ్ముతున్నావు? తోకమంట నమ్ముతున్నావు. కాపీ పేస్ట్ బ్యాచ్ మీరు. హిందూ వాళ్ళు ఏదైతే చేస్తారో అన్ని పాటలు కాపీ, మాటలు కాపీ, పనులు కాపీ, పూజలు కాపీ, గృహప్రవేశాలు కాపీ, మీ బతుకులు మొత్తం కాపీ. ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము ఈ మొగ ఆయనకి. ఫోన్ ఎత్తకపోతే డైరెక్ట్ నంబర్ రివీల్ చేస్తా బిడ్డ నీది. మా నాన్న అంటున్నారు, మీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేదు మాకు. కమ్యూనిటీ తలుచుకుంటే మీ సభలోకి వచ్చి మీ పైన దాడులు చేసి జే క్రిస్టియానిటీ అంటే ఎలా ఉంటుంది మీకు? కానీ మేము అలా చెయ్యరు. మీరు చాతగాని దద్దమ్మలు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న మీ పాస్టర్లకి మీకు దమ్ముంటే అడుక్కోకుండా చర్చిలు నడిపియండి మీరు. ఓకే, దేవుణ్ణి మీకు నచ్చినట్టుగా మీరు మొక్కుకోండి, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇక్కడ ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే పండ్లు రాలగొడతామని చెప్తా ఉన్నాం. ఒక్కడే దేవుడు అంటే పండ్లు మొత్తం రాలగొట్టుడు పక్కా. మరి ఏం ప్రచారం అమ్మా? మత ప్రచారం కాకపోతే ఏం ప్రచారం అమ్మా? ఎంత ఇస్తున్నారు మీకు జీతాలు? మీ దొంగ పాస్టర్లు ఎంత ఇస్తున్నారా అంటున్నా? భగవద్గీతలు అలా ఉంది, రామాయణం ఇలా ఉంది, రాముడు అలా చేసి ఎవడన్నా మాట్లాడా? అభినయ దర్శన్, నువ్వు పాస్టర్ వా లుచ్చగానివా అర్థం కాదు అసలు. ఇంకోసారి ఏదన్నాను చెప్పులు మెడకేస్తారు, నీకు అర్థమవుతుందా? చర్చిల్ అనే ఒక దేవుని సన్నిధి అని చెప్పుకొని జనాలను అక్కడికి పిలిచి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. కరెక్ట్, ఇది దున్నపోతులాగా ఉన్నారు. దున్నపోతుల్లాగా మొత్తం ఏపీ తెలంగాణ మీద పడి దోసక తింటారు మీరు. ధాన్యంలో కూడా దశమ భాగం ఇవ్వాలి. స్టోర్ బియ్యంలో కూడా దశమ భాగం. ఎంత నీచానికి పాల్పడ్డారా బాబు మీరు. మరి దేవుడి దగ్గరకు వస్తే హెల్త్ బాగా అవుతుంది అంటే నువ్వేం గాడుదలుగా నీకు పోయినావు హాస్పిటల్కి? ఎందుకు అంటుకున్నావురా బుచ్చి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? రోడ్ల మీద తిరగక కట్టాలు కట్టడానికి వచ్చినావా? జీవితాలను మార్చేవాడు ఉంటే నేను మీ చర్చిలకు రావడానికి నేను రెడీ. మీ చర్చిలల్లో ఎంతమంది జీవితాలు మార్చిండో నాకు ప్రూఫ్ చేయండి. ప్రశ్న నీకు చెప్తా ఉన్నా, నువ్వు మాట్లాడే మాటలు నీ తాట తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ప్రశ్న జస్ట్ ఒక చిన్న షాంపుల్ ఇస్తున్నా నీకు, అంతే. నీ బద్దలు భాషంగాలు అయితే గుర్తుపెట్టుకో నువ్వు. ప్రశ్న హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ అసలు ఈ వీడియోలు చేయొద్దు అనుకున్నా కొన్ని, కానీ పదే 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 గెలుకుతా ఉన్నారు. అంటే మనిషిని మన ఎద్దును కదా నాగలు దున్నుతా ఉంటే ఎట్లా పొడుస్తూ ఉంటారో ఆ విధంగా మాట్లాడి, అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఇక ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు ఫస్ట్ చెప్తాం. క్రిస్టియానిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు, ఫోన్లో ఎవరి పాపం వాళ్ళెంబడని సైలెంట్గా ఉన్నాం ఇన్ని రోజులు. ఇలా ఎట్లా ఉంటుందంటే, అమ్మ అమ్మ అనుకుంటేనే మధ్య మధ్యలో బొమ్మ అన్నట్టుగా వీళ్ళు అమ్మ అన్న కానీ బొమ్మలాగా వినిపించేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనం అంటాం కదా, ధర్మసూత్రాలు చెప్తా ఉంటారు కొంతమంది, నీతి బోధాలు చెప్తా ఉంటారు అని. అది ఆ బాపతి అనమాట. నేను ఒకటి వినిపిస్తా, ఒక వాయిస్ మీకు ఒకసారి వినండి. ఇప్పుడు బచ్చపోరడు ఎందుకులే పోనీ అని లైట్ తీసుకున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయన పేరే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. నిజమైన దేవుడు ఎవరని అడిగితే యేసు ప్రభు అని చెప్పండి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎవడు అడిగింది నిజమైన దేవుడు ఎవరని? నేను అడిగిండా? నీ నమ్మకం అది. అరే తమ్మి, నీకు చాలా కూల్గా చెప్తున్నా, నువ్వు ఇవే తమాషాలు చేస్తే నేను పర్సనల్ కూర్చోవాల్సి వస్తుంది నీ మీద. నీ దేవుని నువ్వు నమ్ముకుంటున్నావు, చేసుకుంటున్నావు, ఏదో అవుతా ఉంది నీది, ఓకేనా? అసలు నేను ఒక డ్రామా జూనియర్. నువ్వు మీరు చేసే డ్రామాలు ఆల్రెడీ రోడ్ల మీద పోయి మైకులు పెట్టి మత మార్పిడి చేసి మనుషులను చాలా శతవిధాలుగా ఇబ్బంది పెట్టిన క్యాండిడేట్లు మీరు. బిచ్చగళ్ళ కంటే అద్మానం మీరు. అర్థమైందా?
బిచ్చగాళ్ళ కంటే అద్దుమానం. వాడొకడు ఉంటాడు, ఒకడు పుట్టోడు, వైజాగ్లో ఉంటాడు, వాడంతే మతున్మాద్ అంటాడు, అదంటాడు, వీడేదో పెద్ద పత్తిత్తు బాలకృష్ణ అయినట్టు. ఒకసారి వినండి, మొత్తం వినండి. చాలా మంది ఎన్ని దేవుళ్ళున్నా, ఎన్ని విశ్వాసంలున్నా, ఎన్ని ధర్మంలున్నా వాళ్ళలో నిజాయితీ లేదు, వాళ్ళలో ఒక తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని నమ్మిన, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ దేవుడు నేర్పించిన, వాళ్ళ నడిచే పద్ధతిలో దేవుడు కనిపించాడు. ఎందుకంటే వాళ్ళ నోటితో దేవుడు అన్న వాళ్ళ గుండెల్లో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఒక బొమ్మని, వాళ్ళు నమ్మేది ఒక రాయిని, వాళ్ళు నమ్మేది ఒక చెట్టుని, వాళ్ళు నమ్మేది ఒక గాలిని. మరి నువ్వేం నమ్ముతున్నావు? తోకమంట నమ్ముతున్నావా? ఏం నమ్ముతున్నావు నువ్వు? మేము బొమ్మలం నమ్ముతున్నావు, రాయిని, రప్పని. మీరేం నమ్ముతున్నారు? దండలేసి చేస్తున్నారు కదా. కాపీ పేస్ట్ బ్యాచ్ మీరు. కాపీ పేస్ట్, ఓన్ క్రియేటివిటీ ఒక్కటి ఉండదు మీ బతుకులకి. మీ బతుకులకి ఒక్క ఓన్ క్రియేటివిటీ ఉండదు అని చెప్తున్నా నేను. ఓకేనా? అన్ని తెలుగు వాళ్ళు ఏదైతే, హిందూ వాళ్ళు ఏదైతే చేస్తారో అన్ని పాటలు కాపీ, మాటలు కాపీ, పనులు కాపీ, పూజలు కాపీ, గృహప్రవేశాలు కాపీ, మీ బతుకులు మొత్తం కాపీయే. ఇప్పటిదాకా అన్నా కదా ఒక మాట, బిచ్చగళ్ళ కంటే అధ్వానం మీరు. వాళ్ళని తప్పుగా అనట్లేదు నేను. వాళ్ళు బెటర్, మీకంటే 100కి 200% బెటర్. నిజాయితీగా కష్టపడి అడుకుంటారు. మీరు అట్లా కాదు, ఫోన్పే, గూగుల్ పే నంబర్లు పెట్టి బిచ్చగాళ్ళ కంటే అధ్వానం మీరు. ఓకేనా? రాయిని నమ్మిర్రు, రప్పని నమ్మిర్రు. మేము ఒకరిని మాట అనము, మేము నీతి వాక్యాలు చెప్తా ఉంటారు. మీ పని మీరు చేసుకోండి, పక్క వాళ్ళని ఎందుకు గెలుకుడు? ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము ఈ మగ ఆయనకి. మీరు ఏమైనా అనుకోండి, కలుస్తుందా? ఫోన్ ఎత్తకపోతే డైరెక్ట్ నంబర్ రివీల్ చేస్తా బిడ్డ ఇది. నా నంబర్ ఉంటుంది, మేబీ ఎత్తాడు. ఇప్పటిదాకా ఎత్తిండి ఒకసారి, హలో అన్నాడు, పెట్టి లేపట్లే, ఫోన్ లేపట్లే, భయపడ్డాడు. మళ్ళీ ఓ పెద్ద మోతవారి మొగోడు వచ్చి మాటలు, పెద్ద పెద్ద మాటలు, మామూలు ఉండే మాటలు. మళ్ళీ ఎత్తాడు నా దాంట్లోకి. ఇక ఫోన్ ఎత్తాడు, నంబర్ రివీల్ చేయట్లేదు. కథలు పడితే నంబర్ కూడా రివీల్ అవుతుంది, కానీ ఫోన్ ఎత్తడానికి చేత కాదు. ఫోన్ చేస్తే పెద్ద పెద్ద మాటలు. ఇప్పటిదాకా నేను ఫోన్ చేస్తే వచ్చారా హైదరాబాద్కి? కథం అంతే, వాయిస్ విన్నాడు, కథం. నేను ఏమంటున్నా, మీరు చాలా నిజమైన దేవుడు ఆ గాలిని, ఆ రాయిని, ఆ చెట్టుని సృష్టించాడు. నాదొక ప్రశ్న. నేను ఇన్ని దినాలు మాది భారత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సరే. మరి నా జీవితంలో జరిగే విషయాలు, చేసే పనిలో నేను ఎందుకు మారలేదు? నేను తప్పులు చేస్తున్నా ఉన్నా, తప్పులు చేసే వాళ్ళను కూడా సమర్థిస్తున్నా. తప్పులు ఎవరు చేయరు, మీరే తప్పులు చేస్తారు. మీరే తప్పులు చేసి, నేను అప్పట్లో సిగరెట్లు తాగుతుంటే, మందు తాగుతుంటే, అమ్మాయిల షోకు చెయ్యి కోసుకున్నా అని చెప్తా ఉంటారు. అంటే తప్పులు చేస్తే కానీ క్షమించాడు మీ దేవుడు. మా ఈ హిందూ దేవుళ్ళు అట్లా కాదు. నేను ఇంకో విధంగా మాట్లాడొచ్చు, ఇది నేను చాలా కూల్గా మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఇంకా అట్లనే మాట్లాడితే నీ పనులు మొత్తం రాలగొట్టాల్సి వస్తుంది. ఓకేనా? నీ వయసు ఎంత, నీ వయసుకు మితి మీరు మాట్లాడినావు అనుకో, నీ పనులు మొత్తం రాలుతాయి. ఓకేనా? ఇంకో వీడియో. పిచ్చిన ప్రజల్లారా, పిచ్చిన ఏమన్నా అర్థం అవుతుందా? లేదు. మీరు మా ఇంటికి వచ్చి, కార్యక్రమంలోకి వచ్చి, మా సభకు వచ్చి, మీ ఎజెండా అంటే మా నాన్న అంటున్నారు. మీకు ఎంతవరకు కరెక్ట్? మీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేదు. మా కమ్యూనిటీ తలుచుకుంటే మీ సభలోకి వచ్చి మీ పైన దాడులు చేసి జై క్రిస్టియానిటీ అంటే ఎలా ఉంటుంది? మీకు బాధగా ఉంటుందా? కానీ మేము అలా చెయ్యరు. మీరు చాతగాని దద్దమ్మలు. ఎందుకంటే తప్పులు చేసేది మీరే, మత ప్రచారాలు చేసేది మీరే. అనరు మీరు. ఎందుకన్నారంటే మొత్తం మీరే కదా చేసేది. తప్పు మీదికి పెట్టుకొని ఎందుకంటారు? మీ ఎజెండా ఏంటి? మొత్తం అందరిని, అంటే మీకు 5 నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి దొంగలు, అంటే మీ సలవుల కోసం జనాలకు మార్పి మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న మీ పాస్టర్లకి, మీకు దమ్ముంటే అడుక్కోకుండా చేయండి, చర్చిలు నడిపియండి. మీరు ఆ కలవరి టెంపుల్ ఏం పేరైన పేరేందా, సతీష్ పాస్టర్. నేను బిచ్చగాన్ని, నేను అడుక్కుంటున్నా. మరి అట్లనే ఉండాలి, అడుక్కున్నట్టుగా. నేను ఒక మాట అడుగుతున్నాడు, క్రిస్టియానిటీకి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ పాస్టర్ల బతుకులు మారుతున్నాయి కానీ మీ బతుకులు మారుతున్నాయా? నేను ఇక్కడ మీ దేవుణ్ణి ఖండించట్లేదు, మీ జఫాగాళ్ళు ఉన్నారు కదా, జఫాగాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఓకే, దేవుణ్ణి మీకు నచ్చినట్టుగా మీరు మొక్కుకోండి, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు ఇక్కడ. కానీ ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే పండ్లు రాలగొడతామని చెప్తా ఉన్నాను. ఓకేనా? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి మతబోధులు, పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే
తాట తీస్తామని చెప్తా ఉన్నాం. మీరు ఏదో తమాషాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకులే పోనీ మీ అంతా మీ ఇంకో హైలైట్ ఏంటంటే కడుపులు చేస్తారు మీరే. అంటే బయట ఎవరు చేయట్లేదా అంటారు. అంటే మీరు సత్య హరిశ్చంద్ర ప్రసాదులు కదా, మీ దేవుడు చెప్పిండా కడుపులు చేయండిరా చర్చిలకు ఏదది చెప్తా, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ఏమని చర్చిలకు పిలిపించి దేవిని చూపిస్తా అని మీ దేవుడు బైబుల్లో రాసిండు. అది ఏ బైబుల్లో ఉంది? మోకాలు ఏడబెట్టుకోవాలో అర్థం కాక ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఒకడేమో ఎమ్మెల్యే అంటాడు, ఎంపీ అంటాడు, ఇది అంటాడు. అంటే ఏది శాతగాక మళ్ళీ ఇంకోటి నేను మతాన్ని మార్చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అంటాడు. అభినయ దర్శన్ అని ఉంటాడు. ఏందో అసలు అర్థమే కాదు. ఇంకో హైలైట్ ఒక ఛానల్లో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది అంటే మొత్తం ఇక మొత్తము ఇక మేము పెద్ద అది యేసే క్రీస్తు ఒక్కడే దేవుడు అంటే పనులు మొత్తం రాలగొట్టుడు పక్కా. ఓకేనా? మీ పాస్టర్లకు నేను చెప్తా ఉన్నా, ముష్టి అడుక్కోకుండా కానుకలు ఇవ్వండి గానుకలు ఇవ్వండి అని ఆస్తులు కూడా పెట్టుకొని మీరు చర్చిలకు వచ్చేటోళ్ళని అదే మీ బతుకులు మారుతున్నాయి కానీ వాళ్ళ బతుకులు మారట్లా. మీ చర్చికి వచ్చేటోళ్ళ బతుకులు మారట్లా. మీరు ఏ విధంగా ఉందంటే నేను మొన్న నిజామాబాద్ పోయినా జ్యోతి మేడం చూస్తే గట్లనే అనిపించింది మీ లెక్కనే. అంటే ఒక భయప్రాంతులకు గురి చేసి అంటే చర్చిలకు వచ్చేదాకా ఒకలాగా చెప్తా ఉంటారు మీది ఇట్లా అట్లా. దాని తర్వాత దేవుణ్ణి ఏం కోరకూడదు, దేవుణ్ణి ఏం అడగకూడదు. మీరు ఏందది ఏదో పాస్టర్ అంటాడు, మీరు కొడుకు పుడితే పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి. బుద్ధి ఉందా కొంచెం అన్నా? సిగ్గుశరం ఉందా ఏమన్నా? మాట్లాడే పద్ధతి అదేనా? బిడ్డని కంటే బిడ్డని పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎవడన్నా? కూరగాయలు పెడితే ఇంకోటి పెడితే ఇంకొక ఆమె అంటది. ఆమెనైతే ఇంకా మామూలు ఉండదు ఆమె మాటలు. ఇక ఒక్కరి గురించి కాదు కదా ఇక ఒక్కరి గురించి కాదు, ఇక 100 ఉన్నాయి. ఇక క్వశ్చన్ చేయాలంటే 100 ఉన్నాయి. ఎంతమంది తండ్రులు నీకే తెలియదు దెంకొస్తే ఇక్కడ బుక్ పట్టుకొని యూజ్లెస్ ఫెలో, నో మోర్ ఆర్గ్యుమెంట్, యూజ్లెస్ ఫెలో. హిందువులు తిడుతున్నారు, ముఖం ఏడ పెట్టుకోవాలో అర్థమవుతుందా మీకు అంటున్నా? చెప్పండి ఇగో మరి దేనికోసం వచ్చారని ఏంటి మేము వచ్చి ఇస్తాం. మేము ఇప్పుడు దేవుడి దగ్గర మరి ఏం ప్రచారం అమ్మా? మత ప్రచారం కాకపోతే ఏం ప్రచారం అమ్మా? ఎంత ఇస్తున్నారు మీకు జీతాలు? మీ దొంగ పాస్టర్లు ఎంత ఇస్తున్నారా అంటున్నా? ఒక్కడికి ముఖం లేదు. కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తా అంటే వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోరు మీ పాస్టర్లు. అర్థమైందా? మాకు అనుకూలంగా మాట్లాడి మమ్మల్ని హైలైట్ చేస్తేనే ఓకే. ఎన్నో ఉంటది, అదేదో ఛానల్ వచ్చింది, ప్రముఖ ఛానల్లా. మీరు ఇంటర్వ్యూలలో కూర్చొని భగవద్గీతలు అలా ఉంది, రామాయణం ఇలా ఉంది, రాముడు అలా చేసి ఎవడన్నా మాట్లాడా? చెప్తున్నాను, నేను చెప్తున్నా, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా. నీ ముఖం తీసుకుంటావు, ముఖం ఎడబెట్టుకోవాలో అర్థమవుతుందా? అభినయ దర్శన్, నీ ముఖం ఎడబెట్టుకోవాలో నీకన్నా అర్థమవుతుందా? ఇంకోసారి ఏదన్నాను చెప్పులు మెడకేస్తారు, నీకు అర్థమవుతుందా? నువ్వు పాస్టర్వా లుచ్చగానివా అర్థం కాదు అసలు. మీకు మళ్ళీ ఒక సూటు చేసే దొంగేశాలు లంగేశాలు అని పక్కన పెట్టి నాటకాలు చేస్తున్నారా మీరు? బిడ్డ వాడోడు ఉంటాడు, కొడకల్లారా గిడికల్లారా. అసలు మీరు మనుషులో మీకన్నా అర్థమవుతుందా కనీసం? ఇంకోటి చూపిస్తా మీకు. హైలైట్ ఉంటాయి ఇల్లు, అది మామూలు ఉండే ఇల్లు. పిచ్చి పిచ్చి నాటకాలు చేసుకుంటా, పిచ్చి పిచ్చి కథలు పడుకుంటా. ఇగో ఎవరు వెళ్ళనటువంటి చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. బిచ్చగాళ్ళు 1500 మంది 1000 రూపాయల చొప్పున కానుకిస్తే ఇది చర్చిల్ అనే ఒక దేవుని సన్నిధి అని చెప్పుకొని జనాలను అక్కడికి పిలిచి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మీరు ఏమన్నా అంటే ఈ రాజ్యాంగంలో ఏముంది? మీ మొఖాలకంత సినిమానే లేదని చెప్తున్నా. మీకు మొఖాలు ఉన్నాయా అని చెప్తున్నా. ఎడబెట్టుకోవాలి అర్థమవుతుందా మీ మొఖాలు? మీది మీరు చక్కగా చూసుకోండి. ఫస్ట్ మత కొల్లాలం చేసి మత మార్పిడి మతున్మాదులు ఎవరు అంటే ఫస్ట్ మీరు. మతున్మాదులు ఎవరు? ఫస్ట్ మీరు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎదుటోడికి చెప్పండి. ఏమన్నా ఉంటది, ఇది భలే ఉంటది. అది దేవునికి 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, 4 రకాలుగా ఇవ్వాలి. ఆదివారం సంచిలో ఏ కానుక వేయాలి? మీరు ఏ కానుక వేయాలి? ఆదివారం సంచిలో కానుక వేయాలి. నిశ్శబ్ద కానుక. అంటే కానీలు మనకు రూపాయలే పడాలా? అన్ని రూపాయలే పడాలా. ఇంట్లో మీరు ఒక చెట్టు పెడితే దానికి ఒక పువ్వు పూస్తే ఫస్ట్ పోయి పాస్టర్కి ఇవ్వాలి, తర్వాత రిటర్న్ మీకే పెడతాడు ఆ పువ్వు పాస్టర్. ఓకేనా? ఇంకేం చేయాలి పాస్టర్ గారు? రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. ఓకే, కొత్త కారు కొన్నాం, కానుక దేవాలి. కొత్త కారు కొంటే. మూడవది, ప్రతి నెల
మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఇవ్వాలి. ఉన్న పొదలో ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు. I hate కరెక్ట్. ఇది దున్నపోతులాగా ఉన్నారు. దున్నపోతుల్లాగా మొత్తం ఏపీ తెలంగాణ మీద పడి దోసక తింటారు మీరు. ఓకేనా? ఇది ఉంటుంది. ఇంకా మళ్ళీ మీరు ఇగో ఈయన చూడు మోతవారి దేవుడి ఆశీర్వాదాలు 5-10కి దేవుడు ఆశీర్వాదం ఇయ్యాడు. వస్తుందో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి. స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు స్టోర్ ఇంటికి తెచ్చుకునే కిరా ఎంత నీచానికి పాల్పడ్డారా బాబు మీరు. కిరోసిన్ వస్తే అందులోకే ఇవ్వాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం ఉన్నాయి, అందులోకే కూడా ఇవ్వాలి. బట్టలు కొనుక్కొచ్చుకుంటే బట్టలు ఇవ్వాలి మీకు. మీ బతుకులు అది అడుక్కునే బతుకులు మీ. మళ్ళీ మీరు నీతులు చెప్తా ఉన్నారు మీరు. నేను ఇక్కడ అందరినీ అనట్లేదు, మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి లోఫర్నా కొడుకులను అనాల్సి వస్తుంది. తెల్లగడ్డ ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ చెప్పు చెప్పవా చెప్పమన్నా కదా మొదలుపెట్టు. ఉప్పు పప్పు పేప నూనె అన్నింట్లో దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకిళ్ళు తెరవండి. ఇది పరిస్థితి. ఇంకా ఏంది ఒకటి ఉంటుంది, హైలైట్ ఉంటుంది. అది వికరాంగుల అదే హ్యాండిక్యాప్డ్ పర్సన్ని దేవుణ్ణి చూపిస్తాను తీసుకొని పోయి ఆ అమ్మాయికి కడుపు చేసిండు దొర. ఇంకో హైలైట్ చెప్తే యాక్టింగ్ చూడు. అయ్యో ఇగో ఇది చూడు. నీ యొక్క బిడ్డను గ్యాస్ తెచ్చి కాపాడుతాను. చలికాలం స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది కానీ జగనేశరాజుకు జై. ఇది పరిస్థితి. గ్యాస్ అయిపోయింది. ప్రభువా అయ్యా ఏసయ్య ప్రభువా, నా ఆఫీస్లో ఎంప్లాయీస్ పడుకొని నిద్రపోతున్నారు ఏసయ్య, టక్మని లేచి అందరు ఇప్పుడు పని చేయాలి రాత్రి 11 గంటలకు ఏసయ్య ప్రభువా. లేచిరా ఒకసారి డోర్ తెచ్చుడు. ఒక్కరు లేవలే. డొల్లా ముచ్చట్లు. మీరు ఆస్కర్ అవార్డుల యాక్టర్స్ ఉంటారు కదా, మీరు ఫస్ట్ అభినయ దర్శన్ పోయి వచ్చింది. అన్లోట్ ఏలు పెట్టి వచ్చింది కదా, ఎన్నిలో డబ్బులు సినిమాలో డబ్బులు వస్తాయనుకోండి, అందులో రాలే. ఇగో ఇట్లుంటుంది మీ పరిస్థితి. మళ్ళీ మీరు మామూలు నీతులు చెప్పరు మీరు. జగనేశరాజుకే జై. ఇదేంది? యేసు ప్రభుని ఎవ్వరు అవమానించట్లా, మీరే. అసలు ఎన్నిసార్లు చెప్పినా మీరు మనుషులు అయితే కదా మీకు అర్థమయ్యేది. వాడొకడు పోనించుంటాడు, ఆడు పోనించుగాడు చెప్తామంది. నాకు ఇక్కడ దొరకట్లే వీడియో, టయానికి దొరకట్లే. ఇగో మీ వెన్ను క్యాన్సర్ కాదు, మీకు ఏదైనా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మనల్ని తయారు చేసిన వాడు దేవుడే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రిపేర్ చేస్తాడు. అవును, కానీ మీరు మాత్రం హాస్పిటల్ పోటీ వాడండి. ఇగో కూరగాయల షాప్ వస్తే కూరగాయలు దొరుకుతాయి, కానీ చికెన్ షాప్ మటన్ షాప్ వస్తే కూరగాయలు దొరుకుతాయి. దేవుడి దగ్గరికి వస్తే హెల్త్ బాగోదు. మరి దేవుడి దగ్గరకు వస్తే హెల్త్ బాగా అవుతుంది అంటే నువ్వేం గాడులుగా నీకు పోయినావు హాస్పిటల్కి? ఎందుకు అంటుకున్నావురా బుచ్చి? యూజ్లెస్ ఫెలో. హాస్పిటల్ జనాలకు దేవుడి దగ్గరికి వస్తే ఏ హాస్పిటల్ లేదు, అన్ని రోగాలు మటుమాయమని మీరెందుకు గాడులుగా నీకు పోతురా? హాస్పిటల్లో ఏమైనా ఆయాల బట్టలు విండ నీకు పోతురా? మీరేమన్నా డాక్టర్లకు ఏమైనా అందే నీకు పోతురా, లేదంటే బాత్రూమ్ గడగా నీకు పోతురా? బిడ్డ ఇంకా చూపిస్తా, జర ఓపిక బట్టి చూడరు ఈ వీడియోలు. ఇంకా మామూలుగా ఉండదు వీళ్ళ అరచకాలు, మామూలు అరచకాలు ఉండయి. అల్లా దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. వందనాలండి. అందరూ ట్రోల్ చేస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. అవునవును, నువ్వు మంచి పత్తితో పని చేసినావు అండి. భుజం మీద పెయ్యేసట అవునండి కదా అంటున్నట్ట అని మీకు మొత్తం పాస్టర్లకి అందరికి చెప్తున్నాను, బైబిల్ చదివిన అన్యులకు కూడా చెప్తున్నాను. వాళ్ళ అన్నలో తప్పేముందా అంటే ఏమంటావు మరి? చేసే లెక్కలు అట్లున్నాయి. ఒక ఆమెనేమో ఆడ గొలుసు దొరికింది, నీకేమో కూరగాయలకు వస్తుండు, బట్టలు కొన్నికి వస్తుండు. ఏసు దేవునికి ఏ పని లేదు, నీతోనే తిరుగుతూ ఉన్నాడు ఆయన. మీరు కదా ఇజ్జత్ తీసుకునేది మీ దేవుణ్ణి, మీరు కదా. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, మీ దేవుణ్ణి ఎక్కడ క్వశ్చన్ చేయట్లా మేము. అర్థమైందా? మీరు చేసే చిల్లర పనులను క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈయన ఎవరు? ఈయన వీడియోలు టయానికి దొరకాయి. వీళ్ళని చూసి వీళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇగో మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? రోడ్ల మీద తిరగక కట్టాలు కట్టడానికి వచ్చినావా? అమ్మాయిని తీసుకెళ్లి బర్రక్కడ జీతం ఉంచురా, పెండనన్న తీస్తాడు వీడు. మళ్ళీ నీతి బోధికులు నీతులు చెప్తాడు. నేను ఒకప్పుడు, ఇప్పుడేం పత్తిత్తువా? ఇంట్లో కూర్చొని దావుతలేవు, చాటింగ్లు చేస్తలేవు అమ్మాయిలతోని. బిడ్డ తమాషాలు అవుతున్నాయి మీకు. గురించి ఆంటీ ఏమంటుందో అందరూ ఒకసారి చూడండి. దరిద్రం దేవుళ్ళ పనులు గట్టిగునేమో చూసుకో ఆంటీ, పంపించాల్సి వస్తుంది మరి ఎవరినానా.
అర్థమవుతుందా? నువ్వు నీ వాలకాలు, నీ కథలు, పిచ్చి పిచ్చి మాటలు, మీరు కదా మనుషుల్ని కించపరిచే విధంగా మాట్లాడి ఒక్కటి నేను డైరెక్ట్గా మీకు చెప్తా ఉన్నా, మీ మనస్సాక్షిని మీరు చర్చికి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించారు చెప్పండి. చర్చిలకు వచ్చేదాకా మీ జీవితాలు మారిపోతాయి, మీరు లక్షలు సంపాదిస్తారని చెప్పి ఆడికి పోయిన తర్వాత దేవుణ్ణి అడగకూడదు. మీరు సంపాదించిన గరీబోళ్ళు ఉన్నారు, గరీబోళ్ళు సిగ్గు శరం అనిపించేది కొంచెమన్నా వాళ్ళ దగ్గరికి కానుకలు తీసుకోవడానికి. ఎవరు ఎక్కువ దశమ భాగాలు ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటారు వీళ్ళు. ఎవరు కమ్మగా ఫుడ్ వండి పెడతారో అన్ని రకాలుగా మింగడానికి పోతా ఉంటారు. ఇంట్లో ఉండదు కదా, ఇంట్లో తంతరగా మళ్ళా ఊకుంటారా? వీళ్ళు చేసే తమాషా ముచ్చట్లు. వీళ్ళు దేవుని చూపిస్తా అని లోపలికి తీసుకెళ్లి లాక్లు వేసుకోవడాలు ఇవన్నీ. వాడు పోనించుకాడు అని పేరేంది, వీడేం మాట్లాడుతూ ఉన్నాడు, దీనికి మనోడు ఒకటి తయారైండు. వీడు ఓల్ని వీని వీడియోలు వీడియో ఉద్ధరించినట్టు మామూలుగా ఉండదు వీంది. అసలు ఏమనొద్దు అంటుంటే తమాషాలు చేస్తున్నారు. వీడు దొంగ, వీడు పెద్ద దొంగ. వీడు గత 10 ఏళ్లుగా క్రైస్తవ్యాన్ని దుయ్యబడుతూ బైబిల్ని వక్రీకరిస్తూ సమాజంలో అమాయకులైన హైందవుల మనసుల్లో విద్వేషాలను రేపిన ఒక ఉన్మాది, మతోన్మాది. చొప్పు తీసుకొని కొట్టాలని నిన్ను అర్థమవుతుందా? లోఫర్ నా కొడక, ఎవడరా మతోన్మాది? నువ్వు కాదా ఫస్ట్? మీరు మారండి ఫస్ట్. మీరు మారి ఎదుటోళ్ళకి క్వశ్చన్ చేయండి. అర్థమైందా? వీడు ఆ శివశక్తి 10వ వార్షికోత్సవ సభను ఏర్పాటు చేసుకుని ఆ సభకు చిన్నజీర స్వామిని ఇతర ఆ సభ ఎప్పుడైతే పెట్టిరో ఒక్కడొక్కడికి సురుకులు పెట్టినట్టు అయిపోయింది అక్కడ విజయవాడలో. ముఖాలు హెడ పెట్టుకోవాలి, అర్థం కాలే. దాని మీద డిబేట్లు పెట్టి ఇంతమంది వచ్చిర్రు అంతమంది వచ్చిర్రు, తట్టుకోలేకపోయారు ఒకడొకడు. కరుణాకర్ సుంకర్ ఇట్లా మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు వీడు చూడు. మళ్ళీ అన్ని ఫోన్పే నంబర్లు, గూగుల్ పే. అమ్మో కొత్త బిచ్చగాళ్ళు వీళ్ళంతా. సింపతి డైలాగులతో మనుషులు మనోభావాలు మొత్తం మార్చుకొని మనుషులది. ఇక చూడు ఏమంటాడు నేను. ఆ సభకు చిన్నజీర స్వామిని ఇతర మిగిలిన పీఠాధిపతులను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించుకున్నట్టున్నాడు. ఇది మీ అందరికి తెలిసిన సంగతే. అయితే ఆ సభకు విచ్చేసిన వందలాది మంది ఎవరు అని అంటే, వాడు ఎవరిలోనైతే విషబీజాలు నాటాడో, క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని ఎవరి మధ్యలో అయితే నింపాడో, అలాంటి కరడుగట్టిన ద్వేషులు, ఇతర మత ద్వేషులు ఆ సభలో ఉన్నారు. అలాంటి సభలో చిన్నజీయర్ స్వామి అనే ఒక పీఠాధిపతి ఏం మాట్లాడాలి, ఎలాంటి హితబోధ చేయాలి? ఎందుకంటే ఈ హిందూ ధార్మిక పీఠాలన్నీ కూడా అహింసను ప్రోత్సహించాలి, తన గ్రంథాల యొక్క ధర్మ ప్రబోధనను చేయాలి. అంతేకాదు మీరు మాత్రం దోసుక తినాలి, చర్చిలు అని చెప్పాలి, అలలు అనాలే, జనాలను దోసుక తినాలి. మీరు చేసే పనులు అట్లుంటాయి. ఇది వాళ్ళ ముచ్చటనేమో అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చి నీతులు చెప్పాలి. 100 రూపాయలు వేయిరి, నేను ఇది చేస్తున్నా, వాడేమో నేను ఎమ్మెల్యేగా నిలబడి మొత్తం అసెంబ్లీకి వెళ్ళి కట్టలు కడతా, మొత్తము వాళ్ళు ఇది చేసిన బట్టలు అవి ఉంటే మొత్తం ఉతుకుతా, నేను ఈడుంటే నన్ను ఎవడు నెగ్లనిస్తే ఎట్లయినా వాడోగోడు 100 రూపాయలు ఇమ్మన్నాడు అని తీసి కొడితే వానికి కనీసం నిలబడి కూడా చేతగాలేదు. ఇక ఈడో బుడ్రకన్నా వీడు ఏం చేస్తూ ఉంటాడంటే, వీళ్ళ పని ఏంటంటే మొత్తం దోసుక తినాలి అంతే. వీళ్ళు మాత్రమే. ఇక్కడ క్రిస్టియన్ సమాజానికే నేను చెప్తా ఉన్నా, మీ పాస్టర్లను అబ్జర్వేషన్ చేయండి. కోట్లు వేసుకొని ఆ కోట్ల ముసుగులో కోట్లు దండుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒక్కడికన్నా, ఒక్క పాస్టర్ గాని కన్నా వాడనే సంబోధిస్తా ఉన్నా. బుద్ధి కొంతమంది ఉండొచ్చు మంచోళ్ళు, మిగతా అంతా మన కలవరి టెంపుల్ సతీష్ కూడా అంతే. ఆయన ఇంకా పెద్ద పిచ్చగాడైనా. మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది, ఎట్లా ఉన్నారు కుటుంబం? ఎందుకురా నాయన ఇవన్నీ? కోట్లు దండుకొని నీ పిల్లలేమో మంచి మంచి BMW ఆడి కార్లల్లో, నీ చర్చిలకు వచ్చేటోళ్ళేమో పార పనికి ఈ పనులకు పోయేటోళ్ళు. సిగ్గు అనిపిస్తలే కొంచెమన్నా? ఏం మనుషుల పుట్టుక పుట్టారు మీరు ఒకప్పుడు హిందువులే కదా, అది మర్చిపోతున్నారు, గతాన్ని మర్చిపోతా ఉన్నారు మీరు. నేనేం చెప్తా ఉన్నా, ఇంకో ప్రశ్న నీకు చెప్తా ఉన్నా. నువ్వు మాట్లాడే మాటలు నీ తాట తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ప్రశ్న నీ తాట తీయాల్సి వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇంకా చూస్తా ఉన్నాము. మొన్నటి విషయంలో కూడా హిందువుల్ని సంకనాకండి అనే విధంగా మాట్లాడినావు. నీ తాట తీసాల్సి, నీ ప్రశ్న కాదు, నీ బద్దలు భాషంగాలు అయితే గుర్తుపెట్టుకో. నువ్వు ప్రశ్న నీకు ఇది జస్ట్ ఒక చిన్న షాంపుల్ ఇస్తున్నా నీకు, అంతే. నీ తాట తీయాల్సి వస్తుంది తర్వాత. అర్థమైందా? నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు. నువ్వు ఒక దొంగవి. ఇండైరెక్ట్గా నీకు వెనుక నుంచి ఒకటి నేర్పుతా ఉంటే ఒక లుచ్చగాడు, నువ్వు లుచ్చగానివై నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ విధంగా. ఈ పదాలు కంపల్సరీ మీ దగ్గరే వాడతా నేను. మీరు వాడిస్తారు ఇట్లా, మీరు వేసే లెక్కలు ఆ విధంగా ఉంటాయి. మత బోధికలు మేము కాదు, మతాన్ని మేము మార్చమన్నారు కదా. మీ బొచ్చడు ఎవిడెన్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు బొచ్చడు. అర్థమవుతుందా? కరెక్ట్గా క్వశ్చనింగ్ చేస్తే ముఖాలు ఎడబెట్టుకోవాలో కూడా అర్థం కాదు మీకు. ఎటువైడు చలాన్ రామని ఇంకా ఉంటాడు వీడు.
యేసు ప్రభు ఎవరో కాదు కానీ జీవితాలని మార్చే దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఒక కులానికో ఒక మతానికో దేవుడు అని చాలా మంది అనుకుంటారు. కాదండి, యేసు ప్రభు తమ్ముడు ఈ మధ్య లాంగ్వేజ్ మార్చిండు. జీవితాలను మార్చేవాడు ఉంటే నేను మీ చర్చిలకు రావడానికి నేను రెడీ. మీ చర్చిలల్లో ఎంతమంది జీవితాలు మార్చిండో నాకు ప్రూఫ్ చేయండి. మీరు చెప్పే మీ మాటలే, మీరు చర్చిలకు నేను రావడానికి నేను రెడీ. ఓకేనా? మీ సలాభాల కోసం, మీ పిల్లలు బాగుపడడానికి కోసం, మీ సంసారాలు నిలబడడానికి కోసం, మీరు చేసే దొంకేశాల కోసం వీళ్ళని వాడుకుంటా ఉన్నారు దేవుని అడ్డం పెట్టుకొని. మీరు మతున్మాదులు, మీరు ఫస్ట్ మతున్మాదులు. మీరు మారండి ఫస్ట్. ఈ కానుకలు ఇవి లేకుండా చర్చిలు నడిపించే మొఖాలు మీ మొఖాలు ఏడబెట్టుకోవాలి. అర్థమవుతుందా మీకు? చెప్పులు మెడకేసి ఊరేగేయాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు ఇట్లనే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాయి. ఓకేనా? ఇది జస్ట్ ఇలా కాముష్గానే మాట్లాడినా. నేను ఇంకోలాగా మాట్లాడినా అనుకో తట్టుకోలేరు మీరు. గుర్తుపెట్టుకోండి బిడ్డ. అర్థమవుతుందా? రైట్.